నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తే ప్రథమ ధ్యేయమన్న సీఎం రేవంత్. ఎంఎస్ఎంఈ దేశ రాష్ట్ర జీడీపీకి ఎంతో తోడ్పడుతుంది. ఎక్కడా లేని విధంగా పాలసీని తీసుకొచ్చామన్న భట్టి. ఆరు అంశాలతో ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించామన్న శ్రీధర్ బాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేరుస్తామని వెల్లడి. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. రాహుల్పై బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళన. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడే ఉండాలని పార్టీ నేతల సూచన.